నమస్తే అండి, మీ పేరు? నా పేరు హనుమంతరావు గౌడ్ అండి. హనుమంతరావు గారు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్గా ఇటుపక్క కూటమి అభ్యర్థి మాధవి గారు, ఇటుపక్క ఏమో వైసీపీ అభ్యర్థి రజనీ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది, ఏంటి అసలు? గుంటూరు జిల్లాలో మొట్టమొదట విడుదలయ్యే ఇదే విడుదల రజనీ గారు గెలుపండి. డెఫినెట్ అది ప్రజల్లో ఉంది. 5 సంవత్సరాలు గమనించారు కదా, ఆమె చేసిన యాక్టివిటీస్ అవన్నీ గమనించారు. ఆమె చేసిన బిహేవియర్ గారు ఏదైనా కూడా తప్పకుండా బీసీలు అందరూ కూడా ఆమె పక్షాన ఉన్నారు. అట్లాగే జగన్ అభిమానులు కూడా రజనీ గారికి ఓట్లు వేస్తారు. డెఫినెట్గా మొట్టమొదటి గెలుపు రజనీ గారు ఉంటుందండి. రెండోది నూరి ఫాతిమా గారు ఉంటారు. ఇక్కడ ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోవటం అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? లేదు అంతకుముందు బీసీలు కూడా గెలిచారు. వెంకటరావు గెలిచాడు, వెంకటరావు గారు గెలిచారు కదా అంతకుముందు. అంటే ఈ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి కంచుకోట 2 సార్లు టీడీపీ గెలిచింది, ఈసారి కూడా టీడీపీ గెలిపించి జెండా ఎగరేస్తాం డెఫినెట్గా రజనీ గారు గెలుస్తారండి. జనాల్లో ఉంది అట్లా. ఎందుకంత నమ్మకంతో చెప్తున్నారు మీరు? జనాల్లో ఉంది. జనాల్లో ఏంటంటే గెలిపించాలా. అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి చేసింది, ఒడిదుడుకులు ఏమి లేవు, చాలా ఇబ్బంది, రూపాయి అవినీతి లేకుండా చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా డైనమిక్ లీడర్ ఆమెను గెలిపించాలని చెప్పి ప్రజల్లో ఉంది. అది మీరు అవినీతి లేదంటున్నారు, అక్కడ పెమ్మసాని గారు ఏమో లిస్టు చూపిస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఊరగా చెప్పటమే ఎంత తప్పితే చూపించమనండి. 1-2 చూపించమనండి అంతేగాని 1-2 సందర్భాలను చూపించమనండి. ఊరక చెప్పి గుడ్డగాల్సిన ఎత్తినేయటం కాదు తప్పితే 1-2 సందర్భాలు చూపించమనండి. అది ఊరక చెప్పడం తప్పితే నాకైతే తెలియదు. నాకు తెలిసి మాత్రం లేదు. అంటే గ్రానైట్ విషయంలో కానీ కేబుల్స్ విషయంలో అవన్నీ వట్టి మాటలండి. అవన్నీ వట్టి మాటలు, రాజకీయం లబ్ధి కోసం చెబుతున్నారు తప్పితే అవన్నీ వట్టి మాటలు. అవన్నీ అంటే ఇక్కడ నిన్న జరిగిన హాట్ టాపిక్ ఏంటంటే విడుదల రజనీ అనే పేరు ఇంకొక వ్యక్తితో నామినేషన్ చేయించారు. వాళ్ళు చేయించారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు. అది ఏంటి అసలు పేరు? విడుదల రజనీ వేద్దాం అనుకున్న ఓట్లు అటు పడతాయి, అటు మైనస్ అయిద్దనే ఉద్దేశం చేసి ఉంటారు. అది అంతపత గెలుపు మాత్రం గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొట్టమొదటి గెలుపు వచ్చేది విడుదల రజనీ గారు అండి. నాది సెకండ్ నూరి ఫాతిమా గారు గెలుస్తారు. డెఫినెట్గా గెలుస్తారు. అది